నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అయ్యప్పస్వామి ఆలయంలో రేపు నవచండీ యాగం, ఘనంగా ముక్కోటి కుంకుమ పూజలు. జీపీఓ లైసెన్స్ సర్వేర్ల నియామకం కోసం నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ మహాసభలు. బీవై నగర హనుమాన్ దేవాలయంలో శ్రీదేవి భాగవత సప్తాహం ప్రవచన కరపత్రాల ఆవిష్కరణ. టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రమేష్ ఫ్లెక్సీ దగ్ధం. కేటీఆర్పై విమర్శలు చేస్తే సహించేది లేదని వెల్లడించిన నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో వారాహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరీదేవి, అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీనారాయణుల 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణ గాజులతో చేశారు. రేపు అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించే చండీయాగం గురించి నిర్వాహకులు వివరించారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో సుహాసినీలతో కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతిరోజు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని రాజ విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. రేపు మహాచండీయాగం 29వ తేదీన శ్రీచక్ర చండీయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాసంలో సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, మచ్చ శ్రీనివాస్, సిరిగిరి రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం సిరిసిల్ల వారిచే శ్రీ రాజశ్యామల వారాహి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానముల 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి కుంకుమార్చన ఈరోజు 8వ రోజు. ఈరోజు సుమారు 900 మంది సువాసినులచే కుంకుమార్చన కార్యక్రమం నడుస్తున్నది. ఇదే విధంగా రేపు నవచండీ హోమము, ఎల్లుండి మంగళవారం రోజున శ్రీచక్ర చండీ హోమం కార్యక్రమం ఉంటుంది. కావున ఇట్టి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో 27/2025 నుండి 29/7/2025 వరకు నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి కుంకుమార్చనలో భాగంగా ఇవాళ 8వ రోజు. ఈరోజు సుమారుగా 900 మంది సువాసినులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ రోజు వరకు 2,25,00,000 పూర్తవుతుంది. రేపు ఎల్లుండి కూడా కుంకుమార్చన ఉంటుంది. ఇంకేమైనా మిగిలి ఉన్నట్టయితే శుక్రవారం కూడా కుంకుమార్చన నిర్వహించబడుతుంది. గమనించి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనాలని కోరుతున్నాను. సోమవారం శ్రీ కొత్తపల్లి శ్రీనివాసు మమత దంపతుల చేత నవచండీ హోమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం ట్రస్ట్ తరఫున శ్రీచక్ర చండీ హోమం కూడా నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనగలరని కోరుతున్నాను. గ్రామ పాలనా అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ నందు ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ బీటీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ మహాసభలు సిరిసిల్ల మార్కెట్ ఏరియాలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా తెలంగాణ బీటీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రామక్క, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామిలు హాజరై మాట్లాడారు. బీడీ కార్మికులకు కనీస వేతనం జీవో చట్టాన్ని అమలు చేయక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ బీడీ వర్కర్స్ అండ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రామక్క అన్నారు. గత ప్రభుత్వం బీడీ కార్మికులకు 2016 రూపాయల జీవన భృతిని ఇస్తే ఈ ప్రభుత్వం 4016 రూపాయల జీవన భృతి ప్రకటించి దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. లక్షలాది మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీజేపీ కుట్రపూరితంగా దీనిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దీంతో భవిష్యత్తులో ఎంతో మంది ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో మాసం రమేష్, కోడం రమణ, ఎగమంటే ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులు 7 లక్షల మంది ఉన్నారు. దాదాపు 16 జిల్లాలు 45 నియోజకవర్గాలలో బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా వీరి ఓట్ల కోసము గత ప్రభుత్వం 2016 రూపాయలు ప్రకటిస్తే జీవన వృద్ధి ఈ ప్రభుత్వం 4000 రూపాయలు ప్రకటించి 18 నెలలైనా కూడా అమలు చేయట్లేదు. తక్షణమే బీడీ కార్మికుల వృద్ధి ఏదైతే ఉందో 4000 రూపాయలు ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మొత్తం కూడా బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాల జీవో అమలు కావట్లేదు. బీడీ ఇండస్ట్రీ అనేటటువంటిది షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమ గత ప్రభుత్వాలు పంపబెట్టాయి. కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా ఆ జీవో విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వాలు కూడా కనీస వేతనాల జీవోల పట్ల ఈరోజు కనీసం మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు 10 గంటలు పనిచేయాలని చెప్పేసి 282 జీవో కూడా తీసుకొచ్చింది. బీడీ కార్మికులు ఇప్పటికే 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ జీవాలు కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మొత్తం కూడా బీడీ ఇండస్ట్రీ మీద ఆంక్షలు పెట్టి బీడీ పరిశ్రమ నడవకుండా ఈరోజు లక్షలాది మంది బీడీ కార్మికుల్ని రోడ్ల పడేటటువంటి నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమని మినహాయించాలి. మినిమం పింఛన్ కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే లేబర్ కోడ్ తీసుకొచ్చి చట్టాలను రద్దు చేసిందో అవి పునరుద్ధరించాలి. బీడీ వెల్ఫేర్ యాక్ట్ని పునరుద్ధరించి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. సిరిసిల్లలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ అండ్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలు జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ మహాసభలలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ మహాసభ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా బీడీ పరిశ్రమకే ముప్పు వాటిల్లే విధంగా విధానాలు తీసుకువస్తూ ఉన్నది. వాళ్ళ బీడీ కార్మికులు అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంత ఎంపీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు కృషి చేయడంలో విఫలం అవుతూ ఉన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. అట్లాగే బీడీ కార్మికుల కనీస వేతనం కనీస కూలీ ఇవాళ అతి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు పొద్దంతా బీడీలు చేసినా కానీ 200 రూపాయలు చేతికి రావట్లేదు. అందుకని బీడీల సంబంధించిన కూలీని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవో తీసుకురావాలి. కనీసము 600 రూపాయలు కనీస వేతనము ఉండాలి. అట్లా నిర్ణయం చేసి జీవో తీసుకురావాలని చెప్పి ఈ మహాసభలో డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే బీడీ కార్మికుల గతంలో గృహ వసతి లోన్లు ఇచ్చేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తీసుకొచ్చి ఆ లోన్లు ఇచ్చేటువంటి విధానాన్ని తీసేసింది. కాబట్టి బీడీ కార్మికులు చాలా నిరుపేద వాళ్ళు, ఇళ్లల్లో కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీడీ కార్మికులు అందరూ కూడా గృహ వసతి కల్పించాలి. ఇంటి నిర్మాణం గురించి కూడా లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాసభ తీర్మానం చేసింది. అట్లాగే బీడీ కార్మికులు అందరికీ పిఎఫ్ నెంబర్లు, కొందరు పిఎఫ్ నెంబర్లు ఇవ్వట్లేదు. ఆ యజమానుల మీద ఒత్తిడి తెచ్చి పిఎఫ్ నెంబర్లు ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు హాస్పిటల్
ఇంతకుముందుకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మహాసభ డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. రాబోయే కాలంలో వీటి మీద పనిచేసి పోరాటాలు నిర్వహించి సాధించే వరకు మరి ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు అట్లాగే నూతన కమిటీ పట్టుదలతోటి పనిచేసి మరి ఇవాళ ఈ సమస్యల పరిష్కారం గురించి ముందుకు పోవాలని చెప్పి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ సభ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మరి బీడీ కార్మికులకు సంబంధించినటువంటి 4000 పెన్షన్ను ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపై అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం సిఐటి బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున. లేకుంటే మరి ఇక్కడ మా ఉత్తర తెలంగాణ చూసినట్లయితే 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు, ఇంటి కుక్కలు ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికుల ఓకే కీలకం కాబట్టి మరి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మరి వెంటనే ఈ 4000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో బీడీ కార్మికుల సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. బీడీ కార్మికుల పట్ల కంపెనీ యజమానుల దోపిడీ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. వాళ్ళ వేతనం నుండి ప్రతి కంపెనీ ఒక 2000 బీడీల వేతనం కోత విధిస్తూ అనేక రకాల కోత విధిస్తూ బీడీ కార్మికుల శ్రమదోపిడీ చేయడం జరుగుతూ ఉంది. అసలు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనీస వేతనం 600 రూపాయలు అమలు చేయాలని సందర్భంగా ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ బీడీ యజమానుల దోపిడీ మీద, అట్లాగే 4000 పెన్షన్ మీద, అట్లాగే బీడీ కార్మికులకు పెన్షన్ 9000 ఇవ్వాలని డిమాండ్లతో ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ భక్తాంజనేయ శివ పంచాయతన దేవస్థానంలో ఆగస్టు 2వ తేదీ నుండి శ్రీ హనుమాన్ పరివార్ మరియు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ దేవి భాగవత సప్తాహంను కార్యక్రమాలు నిర్వహించబడును అని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మేరకు కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఆగస్టు 2వ తేదీ నుండి 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు బ్రహ్మచారిణి విరాజ చైతన్యచే శ్రీదేవి భాగవతంపై ప్రవచనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు లింగాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ పరివార్ అధ్యక్షులు శ్రీ లకావత్ మోతీలాల్ నాయక్, సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ, హనుమాన్ పరివార సభ్యులు చంద్రకాంత్, రామరెడ్డి, ప్రమీల, లతా, శారద, రాజమణి, గీతా ప్రచార సేవా సమితి సభ్యులు బుచ్చయ్య, కమలాకర్, రాజేశం, డాక్టర్ లక్ష్మణ్, సంపత్, డాక్టర్ దేవదాస్, మౌనిక, మల్లేష్, లావణ్య, నరహరి పాల్గొన్నారు. దేవి భాగవత సప్తాహము తేదీ 2/8/2025 శనివారం నుండి తేదీ 8/8/2025 శుక్రవారం వరకు సాయంత్రము ప్రవచన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాము. శ్రావణ మాసం పుణ్య మాసము. ఈ మాసంలో కూడా ఈ రామాయణము, మహాభారతము, పురాణాలు మరియు ఇటువంటి భగవత్సవ గోష్ఠులు జరుపుడు చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ పరిసర గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. గీతా ప్రచార సమితి, దివ్యామీను, మరి ఇతరత్ర హనుమాన్ పరివారు, ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమం దిగ్విజయం చేసి తరించగలని కోరుతున్న అమ్మ మంత్రంగా సుమధంగా ఇప్పుడు కూడా వచ్చారు, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. వారి యొక్క మాటలు వింటే మీ అందరికీ అర్థమయ్యే తెలివిలో కూడా ఉంటుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హనుమాన్ పరివార వారి ఆధ్వర్యంలో మరియు గీతా ప్రచార సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము జ్ఞానయజ్ఞం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు దేవి భాగవతము సప్తాహము రేపు శనివారం నుండి శుక్రవారం 8వ తారీఖు 8వ నెల రోజు దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయము హనుమాన్ చాలీసా, లింగాష్టకము పారాయణం ఉంటుంది. సాయంత్రమేమో భజన ఉంటుంది. అనంతరము దేవి భాగవతం పైన ప్రవచనం ఉంటుంది. మాత బ్రహ్మచారిణి శ్రీ విరాజ చైతన్య గారు పూర్ణానంద ప్రబోధ ఆశ్రమము కాల్వా బుగ్గ నుంచి విచ్చేస్తున్నారు. వారి యొక్క ప్రవచనం చాలా బాగా ఉంటుంది. కావున మన చుట్టుపక్కల బీవై నగర్లోనే కాకుండా అందరూ కూడా ఈ యొక్క అవకాశము ప్రతి సంవత్సరము మనము
3 సార్లు కూడా జ్ఞానయజ్ఞం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ శ్రావణ మాసంలో దేవి భాగవతం చెప్పియాలని చెప్పేసి మాటలు అడగడం వలన ఇది స్టార్ట్ అవుతుంది. మరియు కార్తీక మాసంలో కూడా మన అప్పుడు కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. అందులో భాగంగానే మరియు మొదటి సోమవారము శ్రావణ సోమవారము ఆ రోజు లింగాభిషేకం ఉంటుంది. శుక్రవారం నాడేమో వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై హనుమాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వెంటనే క్షమాపణలు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ని ఏమైనా అంటే ఊరుకోమని, మీ పార్టీ ఎప్పుడు మా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు నష్టం చేయాలని చూస్తున్నారని రవిగౌడ్ అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే మీరు మీ పార్టీ తరఫున కేటీఆర్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీరు మీ పార్టీ తెలంగాణకు ద్రోహుల పార్టీ అని ఇక్కడ ప్రజలకు తెలుసన్నారు. ఆంధ్ర నాయకులందరూ తెలంగాణ వ్యతిరేకమని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, తెలంగాణలో బాగా వేయాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ముద్దం అనిల్ గౌడ్, కోడమ్మ వెంకటేష్, ఎస్కే అప్రోచ్, శ్రీనివాస్, హరీష్, రాము, పవన్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ గారు కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్లో అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సీఎం రమేష్ గారు, మీరు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై కుట్ర చేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మీరు తెలంగాణలో ఏదో బాగా వేయాలని చూస్తుండ్రో అది ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. సీఎం రమేష్ గారు, కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా సీఎం రమేష్ గారు కేటీఆర్ గారికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బిడ్డ, మీరు అనకాపల్లి ఎంపీ, మీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోండి. మీరు తెలంగాణలో ఏం రాజకీయం చేస్తారో తెలంగాణ ప్రజలు పార్టీ అంటే మీరు మీ ఒక మన బాబు గారి డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. బాబు గారు తెలంగాణ వ్యతిరేకి అంటే మన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా సీఎం రమేష్ గారు, ఖచ్చితంగా మీరు మన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణలో దీన్ని అడ్డుకుంటాం. బిడ్డ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేటీఆర్ గారి అభిమానులుగా ఖచ్చితంగా నేను తెలంగాణలో తిరగనివ్వమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారు అన్న మాటలు నిజం కాదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు దోస్తులు కాబట్టే మీరు మీ గురువైన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి కాబట్టే ఇక్కడ ఆయన డైరెక్షన్లోనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణలో కవిత గారికి ఆగస్టులో వస్తే ఆగస్టులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు మీరు 4 నెలల కిందనే మా కేటీఆర్ గారు కలిసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా అడుగుతుంది జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. మీ డైరెక్షన్లో మీరు ఎన్ని చేసినా మా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూస్తున్నారు. మళ్ళీ అలాగే కేటీఆర్ గారికి వచ్చే ఆదరణ చూసి మీరు ఏదో చేయాలనుకుంటే అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పప్పులు ఉడకాయని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలని చూస్తే మేము తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అక్కడ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారైన రమేష్ గారు, మీరు వెంటనే బేషరతుగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే
మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము కేటీఆర్ గారి అభిమానులుగా వీళ్ళు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు తెలంగాణ ద్రోహులే. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గ్రహిస్తుండ్రు. మీరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, కేటీఆర్ గారికి ఆదరణ పెరుగుతుంది. కానీ ఎక్కడ ఏం కాదు, మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని నీళ్ళ మీద మూటలుగానే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ సీఎం రమేష్ గారు మరోసారి హెచ్చరిస్తాం. ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు అడ్డుకొని తీరుతాం. మీరు వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనీయం బిడ్డని మరోసారి హెచ్చరిక చేస్తాం. జై తెలంగాణ. కేటీఆర్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్పస్వామి ఆలయంలో రేపు నవచండీ యాగం, ఘనంగా ముక్కోటి కుంకుమ పూజలు. జీపీఓ లైసెన్స్ సర్వేర్ల నియామకం కోసం నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ మహాసభలు. బీబై నగర హనుమాన్ దేవాలయంలో శ్రీదేవి భాగవత సప్తాహం ప్రవచన కరపత్రాల ఆవిష్కరణ. టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రమేష్ ఫ్లెక్సీ దగ్ధం. కేటీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని వెల్లడించిన నాయకులు. ఇది ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.